సూర్య గారి వీరభద్రుడు ఫిలిం ఉంది కదా, అదేనండి కరుపు. యాక్చువల్గా ఈ ఫిలింని ఎందుకు చూడాలంటే మాత్రం నా దగ్గర 5 రీజన్స్ ఉన్నాయన్నమాట. అందులో మొదటిది సూర్య యొక్క కంబ్యాక్ ఫిలిం అవుతుందని. ఎందుకంటే రీసెంట్ టైంలో వచ్చినటువంటి సూర్య ఫిలిమ్స్ ఏవి చూసినా కానీ అన్ని ఫ్లాప్లు అవుతూ వచ్చాయి. సో ఈ ఫిలిం కంపల్సరీగా కంబ్యాక్ ఫిలిం అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అయితే ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ నుంచి వచ్చినటువంటి ట్రైలర్ అయితే అటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఇటు మాస్ ఎలివేషన్గా అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో అందువల్ల ఈ ఫిలిం అయితే చూడాల్సింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకా త్రిష అండ్ సూర్య జోడి. యాక్చువల్గా ప్రీవియస్ 2005 వచ్చినటువంటి 6 ఫిలిం అయితే చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సో దాదాపు 21 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ ఫిలిం అయితే రాబోతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ అసెట్ అని. ఇంకా తర్వాత పాయింట్ వచ్చేసి సాయి అభ్యంకర్ గారి యొక్క మ్యూజిక్ అనమాట. నిజానికి ఈ ఫిలింకి ముందుగా ఏఆర్ రెహమాన్ గారిని అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఫిలిం చేయడం కుదరలేదు. సో తర్వాత సాయి అభ్యంకర్ గారిని తీసుకున్నారు. అయితే నిజానికి ఈ ఫిలిం ఆయనకి మొదటి ఫిలిం అనమాట, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ ఫిలిము. సో అయితే ఆయన యొక్క మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఈ మూవీకి అసెట్ అవుతుందా లేదా అనేది ఒక క్యూరియాసిటీతో అయితే ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి నటీనటులు. ఈ ఫిలింలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పెద్ద నటీనటులు అనమాట. సో అదొక బిగ్ అసెట్ అనమాట. సో ఫైనల్గా వచ్చేసి మన సూర్య గారే. ఎస్, సూర్య గారి ఫిలింలో ఏ ఫిలిం కైనా కానీ నెంబర్ 1 అసెట్ ఎవరైనా ఉన్నారంటే అది సూర్య గారే. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఎమోషన్స్ కానీ, ఆయన ఫైటింగ్ సీన్స్ కానీ అన్నీ కూడా సూపర్ ఉంటాయి అనమాట. సో ఆయన చూడడం కోసం కూడా ఈ ఫిల్మ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను చెప్పినటువంటి ఈ 5 పాయింట్స్లో ఇది తప్పు అని మీకు అనిపించినట్లయితే కామెంట్ చేయండి.